పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తాజా వార్తలు. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో ఈ ప్రచారం ఇంకాస్త జోరుగా సాగుతుంది. మరి అక్కడ విజయ్ నేతృత్వంలో టీవీకే ఒంటరి పోరాటం చేసి పెద్ద పార్టీగా అవతరించింది. మరి దీంతో విజయ్ను పవన్ కళ్యాణ్తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోనికి దిగినట్లుగా తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గతంలోనే పవన్ కళ్యాణ్తో పొత్తు ప్రయత్నం చేసినట్లుగా ప్రచారం అప్పుడు జరిగినట్లుగా. మరి సింహం సింగిల్గా వస్తుంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలివేషన్స్ చేస్తున్నారని, మరి ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఒంటరిగా గెలవటంతో ఈ ప్రచారానికి మరింత పదును పెట్టారు. దీనికి విరుగుడుగా ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే ఆయనైతే ఎలా చెప్తారు? ఆయన ఆ పార్టీకి పనిచేసి ఉన్నటువంటి ఆయన చెప్పరు, కానీ ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయవచ్చు, కానీ ఆ పార్టీ తెర వెనుక చాలా రాజకీయ వ్యూహాలు అమలు ఉన్నాయని, 2019లో ఆ పార్టీ గెలవడానికి బీజేపీ పరోక్షంగా సహకారం ఉందని బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు గారు బయటికి వెళ్ళిపోవటం, మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం, ఇట్లాంటివి బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించాయి. జగన్ పట్ల సానుకూలత అప్పట్లో ఏర్పడింది అని చెప్పొచ్చు. అయితే పొత్తు పెట్టుకోకుండా, సీట్లు సర్దుబాటు లేకుండా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సహకరించినట్టే కదా అనండి. మరి కానీ ఈ విషయాన్ని మరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదే పదే సింహం సింగిల్గా అంటూ ప్రచారము, ఒంటరి పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు విజయ్ ఒంటరి పోరాటానికి, అక్కడ గెలుపునకు జగన్మోహన్ రెడ్డి కారణమని చెప్పే ప్రయత్నం చేస్తుండడం కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఇట్లాంటివన్నీ కూడా వార్తలు. 2014 నుంచి 2019 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఆ సమయంలో పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఆ పార్టీ ప్రతి వ్యూహంలోనూ ఆయన ఉన్నారు. మరి అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలివేషన్లు ఇస్తుండటంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోనికి దిగినట్లుగా సమాచారం. మరి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్తో ఆయన పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నట్లుగా. మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. అప్పుడు అయినా అక్కడ టీడీపీ విజయాన్ని సాధించింది. అయితే ఆ ఫలితంతో జగన్మోహన్ రెడ్డి గారు నైరాశ్యంలో పడిపోయారని, 2019లో గెలవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు పెట్టుకోవాలన్నటువంటి నిర్ణయానికి చెయ్యాలి అనేటటువంటిది అప్పుడు ఆ సమాచారం. కానీ ఆ ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. పొత్తు అవసరం లేదు అనేటటువంటి విధంగా ఆయన స్టాండ్ తీసుకున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ బయట పెట్టినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందన్నది చూడాలి.